హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే గుడివాడ సిటీ సరౌండింగ్స్లో పెద్ద హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. క్లాస్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట. సో మొత్తంగా 469 గజాలు ప్లస్ దారి వచ్చేసి 84 గజాలు, మొత్తంగా అయితే 553 గజాలు ల్యాండ్ తోటి బిల్డింగ్ తోటి అయితే బ్యాంక్ ఆప్షన్లో 90 లక్షల బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. మంచి ఆఫర్ సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి 39 కిలోమీటర్ల దూరంలో, అలాగే గుడివాడ మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో చౌదరిపేట ఏరియాలో అయితే సేల్కొచ్చిందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ 88 గజాలు అన్నది దారనమాట. సో అందరికీ వర్తిస్తుందనమాట. సో మనకి మొత్తంగా అయితే కనుక 469 గజాల హౌస్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తంగా 11.43 సెంట్లు ల్యాండ్ అయితే వస్తుంది. చౌదరిపేట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం సెంట్లు ప్రకారంగా చూసుకుంటే సెంటు 7,87,402 రూపాయల చొప్పున అయితే సేల్కొచ్చింది. గజం 16,274 రూపాయలు అనమాట. ఈ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 90 లక్షల బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే హౌస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అంటూ కూడా ఉన్నాయి, అవి చేయించుకుంటే కనుక బాగుంటుందండి. సో మనకి డాక్యుమెంట్స్ పరంగా అయితే 553 గజాలు అయితే ఉంటుంది. కానీ 84 గజాలు అన్నది కన్స్ట్రక్షన్ అయితే చేయలేదండి, దారిగా అయితే వదిలేశారనమాట. మొత్తం అయితే కనుక 469 గజాలు అయితే నికరంగా అయితే ఉంటుందన్నమాట. బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగేనండి, కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నాయి. సో ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి 10 to 15 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అంటూ చేయించుకుంటే ప్రాపర్టీ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది, కబోర్డ్స్ చేయించుంది, పైన సీలింగ్ కూడా చేయించే ఉంది, వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సౌండ్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ అలాంటి ఏమీ డిస్టర్బెన్స్ అంటూ ఏమీ ఉండవు. ప్రాపర్టీ 90 లక్షలు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్. ఇక్కడ నుంచి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో